ఈయన అవసరమైతే ఒక స్వామీజీ కూడా అవతారం ఎత్తచ్చు. ఇప్పుడు ఆధ్యాత్మిక చింతన గురించి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి వాటి మీద కూడా ప్రవచనాలు ఇచ్చేశారు. నేను అనుకున్నా ఇది ఒక్క క్వాలిటీ లేదనుకున్నానేమో, బహుశా ఆ క్వాలిటీ కూడా వచ్చేసింది అని ఇప్పుడు నాకు అర్థమైంది. సో ఈ రకంగా అన్ని విషయాల్లో కూడా సమగ్రమైన అవగాహన కలగడం, దాన్ని చాలా సమర్థవంతంగా ప్రజెంటేషన్ చేయడం అనేది ఏ రచయితకైనా ముఖ్యమైన క్వాలిటీ. ఈ సందర్భంగా మామూలుగా చూసి ఆ బుక్ అంతా చూసిన తర్వాత మళ్ళీ ఫైనల్కి వచ్చేసరికి మోడీ గారు ఈ దేశానికి ఏం చేశారు, ఏ రకంగా మార్పు వచ్చింది, మన ఫారెన్ పాలసీ ఎంత రోబస్ట్గా ఉంది, ఏ రకమైన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దేశంలో వచ్చాయి, ఎటువంటి ఛాలెంజెస్ని మనం ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకోగలిగాం, ఈ విషయాల మీద ప్రధానంగా ప్రస్తావించారు. సహజంగా పార్టీ కార్యకర్తలకు ఎవరికైనా అదే రకమైన ఇది ఉంటుంది. నేను కూడా మీకు బహుశా తెలిసి ఉంటుంది, సత్యకాలం అనే పేరుతో కొన్ని సంవత్సరాల పాటు ఆంధ్రజ్యోతిలో ఒక డెడికేటెడ్ కాలం ఉండేది. అదేవిధంగా ట్రూలీ స్పీకింగ్ అనే పేరుతో పైనీర్లో కూడా ఒక కాలం వచ్చేది.